అందరికీ నమస్తే. వాయిస్ వారధి వార్తలకు స్వాగతం. అతి తక్కువ కాలంలోనే మంచి గుర్తింపు పొందిన వాయిస్ వారధి జాతీయ తెలుగు దినపత్రికలో ఈరోజు వార్తలేంటో చూసేద్దాం. చూసారు కదా ఈరోజు వార్తలు. మీరు రెగ్యులర్గా ఎర్లీ మార్నింగ్ ఇంకా క్లియర్గా న్యూస్ చదవాలి అని అనుకుంటే మనకి వెబ్సైట్ కూడా ఉందండి, www.voicewarthi.com అని చెప్పేసి. ఆ వెబ్సైట్లోకి వెళ్తే ఈ పేపర్ ఉంటుంది. ఈ పేపర్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే మీకు ఏ విధమైన బిజినెస్ ప్రమోషన్స్ కావాలనుకున్నా, అడ్వర్టైజ్మెంట్స్ కావాలనుకున్నా, బర్త్డే విషెస్ కానివ్వండి, రిటైర్మెంట్ విషెస్ కావాలనుకుంటే స్క్రీన్ పై కమ్స్ నెంబర్కి కాంటాక్ట్ చేసేయండి. ఇవి వాటి వార్తలు. రేపటి వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూ ఉండండి. ధన్యవాదాలు. సో చూడొచ్చు, ఈరోజు మెయిన్ పేపర్లో న్యూస్ చూసుకున్నట్లయితే సీతారామ ప్రాజెక్టుకు త్వరితగతిన పూర్తి చేస్తాము. రిపీట్, సీతారామ ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేస్తాం. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో సీతమ్మ సాగర్, సీతారామ ప్రాజెక్ట్ పనులను క్షేత్రస్థాయి పరిశీలన. గోల్కొండలో బోనాల వైభవం. తొలి బోనంతో ఆషాఢ మహోత్సవాలకు శ్రీకారం. అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రి సురేఖ పొన్నం. డప్పుల చప్పుళ్ళు, పోతురాజుల విన్యాసాలు, శివసత్తుల పూనకాలతో కోటలో భక్తి వెల్లువ. అమ్మవారిని దర్శించుకున్న ఎంపీ ఈటల. ప్రజలకు రేవంత్ రెడ్డి బోనాల శుభాకాంక్షలు. సార్ అర్థం కాలేదు సార్. కోటలో భక్తి వెల్లువ అలాగే ఉంది సార్. అక్కడ ఇదేనా సార్? అది వెల్లువనే కదా సార్ అంటారు. వెల్లువ వెల్లువే కదా సార్, కాదా? రిపీట్. డప్పుల చప్పుళ్ళు, పోతురాజుల విన్యాసాలు, శివసత్తుల పూనకాలతో కోటలో భక్తి వెల్లువ. అమ్మవారిని దర్శించుకున్న ఎంపీ ఈటల. ప్రజలకు రేవంత్ రెడ్డి బోనాలు శుభాకాంక్షలు తెలియజేశారు. నేడు తెలంగాణ కేబినెట్ కీలక భేటీ. సాగునీటి ప్రాజెక్టులు, కొత్త మున్సిపల్ చట్టంపై నిర్ణయాలు. ఫస్ట్ పేజ్ కంటిన్యూషనే చూస్తున్నాం. గోల్కొండలో బోనాల వైభవం. తొలి బోనంతో ఆషాఢ మహోత్సవాలకు శ్రీకారం. సైదాబాద్ సక్సెస్ స్కూల్లో ఇస్లాం బోధన. 2వ తరగతి విద్యార్థికి మతపరమైన హోంవర్క్. టీచర్ను నిలదీత. పోలీసులకు తల్లిదండ్రుల ఫిర్యాదు. ఘటనపై మండిపడ్డ కేంద్ర మంత్రి బండి సంజయ్. అన్ని వర్గాలను మోసగించిన కాంగ్రెస్ ప్రభుత్వం. సంక్షేమాన్ని విస్మరించి స్కాముల్లో మునిగిన కాంగ్రెస్. హైదరాబాద్ బీఆర్ఎస్ నాయకుల సమీక్షలో కేబినెట్. రిపీట్. హైదరాబాద్ బీఆర్ఎస్ నాయకుల సమీక్షలో కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు చూస్తున్నాం. అప్రకటిత కరెంటు కోతలతో అవస్థలు. రిపీట్. అప్రకటిత కరెంటు కోతలతో అవస్థలు. కాంగ్రెస్ తీరు వల్ల విద్యుత్ కేంద్రాల్లో పడిపోయిన ఉత్పత్తి. నీటిని ఎత్తిపోయలేదు, రిజర్వాయర్లు నింపలేదు. ఇతర రాష్ట్రాలకు నాణ్యమైన బొగ్గు సరఫరా. తెలంగాణకు తక్కువ రకం బొగ్గు ఎందుకు ఇస్తున్నారు? పంట బోనస్ను పెద్ద బోగస్ చేశారు. ప్రభుత్వంపై విరుచుకుపడ్డ హరీష్ రావు. డీలిమిటేషన్ చుట్టూ రాజకీయ చదరంగం.
పార్లమెంట్ సమావేశాల వేళ వేగం పెంచిన ఎన్డీఏ వ్యూహాలు. 2/3 మెజారిటీపై బీజేపీ దృష్టి. 5 లక్షలకు 111 ప్రశ్నల విక్రయం. నీట్ పేపర్ లీక్లో సంచలన అంశాలు. పరీక్షకు 10 రోజుల ముందే ప్రశ్నలు చేరినట్లు సిబిఐ వెల్లడి. సోనం వాంగ్చుక్ ఆరోగ్యంపై ఆందోళన. అతన్ని కాపాడాలంటూ ఢిల్లీ హైకోర్టు ఆదేశం. ఇస్రోలో శాస్త్రవేత్తల మూకుమ్మడి రాజకీయాలు. అప్రమత్తమైన అంతరిక్ష విభాగం రాజీనామా నిబంధనలు కఠినతరం చేస్తూ ఆదేశాలు. సామాజిక ఆర్థిక అభివృద్ధిలో నాబార్డ్ కీలక పాత్ర పోషిస్తూ దేశ అభివృద్ధికి అండగా నిలుస్తోంది. నారాయణపేట్ జిల్లా కలెక్టర్ సిహెచ్ ప్రియాంక చేసిన వ్యాఖ్యలు చూస్తున్నాం. గెలిచి నిలిచిన ఇంగ్లాండ్. రూట్ 99 నాట్అవుట్. 4 వికెట్ల తేడాతో భారత్ ఓటమి. శ్రేయస్, విరాట్ అర్ధ సెంచరీలు వృధా. భారత్ పేసర్ గుర్నూర్ డీమెరిట్ పాయింట్స్. ఐసీసీ సీరియస్ వార్నింగ్. ప్రైవసీ కావాలంటూ టాలెంటెడ్ నటి ఎమోషనల్. బాలీవుడ్ నటి మౌని రాయ్ చేసిన వ్యాఖ్యలు చూస్తున్నాం. అలాగే ప్రభాస్ ఫౌజీ డిసెంబర్ 3న లాక్. రిలీజ్ డేట్తో పాటు పోస్టర్ విడుదల. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ పోస్టర్ వైరల్ అవుతుంది, దాని గురించి చూస్తున్నాం. మూడేళ్లుగా ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్న నన్ను ధైర్యంగా నిలబెట్టింది నా భార్యనే అంటూ అఖిల్ వ్యాఖ్యలు చేశారు. మహాప్రభు జగన్నాథ్ విడుదలపై స్టే నేడు విచారించనున్న సుప్రీంకోర్టు. 100 మందిలో ఉన్న ఒంటరినే అవికా గోర్ భావోద్వేగ పోస్ట్. ఇవి వాటి వార్తలు.